జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఫిషింగ్ హార్బర్ విలేజ్, పోర్ట్ మాఫియా నేపథ్యంలో వస్తున్న దేవరాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించాడు నిర్మాత కళ్యాణ్ రామ్. త్రిబులర్ తర్వాత ఓ నటుడిగా తారక్ బాధ్యత పెరిగిందని, ఇక నుంచి తప్పులు చేసేందుకు ఎలాంటి ఆస్కారం ఉండబోదన్నాడు కళ్యాణ్ రామ్. డెవిల్ ఈవెంట్ లో దేవర గురించి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, హై టెక్నికల్ వాల్యూస్ తో సినిమా తెరకెక్కిస్తున్నాం, అందుకే దేవర యూనిట్ టైం తీసుకుంటుంది. త్వరలోనే దేవర గ్లిమ్స్ రాబోతుంది. దీనికి సంబంధించిన పనులు కూడా కొనసాగుతున్నాయి. దేవరతో మీరంతా కొత్త ప్రపంచంలోకి వెళతారు. సినిమాలో కథానుగుణంగా విఎఫ్ఎక్స్ పనులు భారీగా ఉన్నాయి. వీలైనంత త్వరలో గ్లిమ్స్ డేట్ ప్రకటిస్తాం. అప్పటి వరకు ఓపిక పట్టండి అని చెప్పుకొచ్చాడు. కళ్యాణ్ రామ్ తాజా కామెంట్స్ తో నందమూరి అభిమానులకు త్వరలోనే అదిరిపోయే అప్డేట్ గ్లిమ్స్ రూపంలో ఉండబోతుందని తెలిసిపోయింది. గోవాలోని సెట్స్ లో దేవర అండ్ గ్యాంగ్ పై వచ్చే చిన్న సెలబ్రేషన్ మ్యూజిక్ బిట్ ను షూట్ చేసినట్టు కొన్ని రోజుల క్రితం సూపర్ కిక్ ఇచ్చే అప్డేట్ అందించింది కొరటాల టీం. తారక్ సెట్స్ లో డాన్సర్స్ తో కలిసి దిగిన ఫోటోలు కూడా ఇప్పటికే నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ మూవీలో తారక్ నుంచి అభిమానులు ఆశిస్తున్న అన్ని రకాల ఎలిమెంట్స్ ఉండబోతున్నట్టు ఫస్ట్ లుక్ తోనే బయటపెట్టేశారు. దేవరలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ బైరా పాత్రలో నటిస్తుండగా ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. విఎఫ్ఎక్స్ పనుల కారణంగా సినిమా ఆలస్యం అవకుండా క్లైమాక్స్ పోర్షన్ కొరటాల టీం ముందుగానే పూర్తి చేసినట్టు ఇప్పటికే అప్డేట్ వచ్చాయని తెలిసిందే. దేవరలో ఎన్టీఆర్ పై వచ్చే అండర్ వాటర్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ కానుందట. మల్టీ లింగ్వల్ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ మూవీకి అనిరుద్ రవిచందన్ మ్యూజిక్ అందిస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అందిస్తున్నారు. దేవర 2 పార్ట్స్ గా రాబోతుండగా దేవర పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా 2024 ఏప్రిల్ 5న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఇక కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, బాధ్యతగా తీసుకుని ఎంత కష్టపడతామో మాకు తెలుసు. రేపు థియేటర్స్ లో సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలనే విషయంలో దృష్టిలో పెట్టుకునే జాగ్రత్తలు తీసుకుంటాం. త్వరలోనే గ్లిమ్స్ రాబోతుంది. దానికి కావలసిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. విఎఫ్ఎక్స్ కి చాలా సమయం పడుతుంది, ఎందుకంటే మేము దేవర మూవీ కోసం కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.